కృష్ణుడు అర్జునుడికి గాంధీవం ఎత్తమని ఎందుకు చెబుతాడో ఒక దశ వస్తుంది. దాని తర్వాత మాటలతో పని జరగదు. లాభదాయకమైనవి తరచుగా గద మరియు బాణమే. అందుకే గీత ఉపనిషత్తుల కంటే ఎక్కువ ప్రభావవంతమైంది, ప్రసిద్ధమైంది మరియు ప్రచారంలో ఉంది. గీత కొంచెం ఎక్కువ వాస్తవికమైంది. నమస్కారం ఆచార్య గారు. నా పేరు భరద్వాజ్ త్రిపాఠి. నేను బనారస్ నుండి వచ్చాను. మేం కూడా బెనారస్ నుంచే వచ్చాం. సరే, మహర్షి వేదవ్యాసుడు స్కంద పురాణాన్ని రాశారు. అందులో 7 భాగాలు ఉన్నాయి. అందులో 4వ భాగం కాశీఖండం. అందులో కాశీలో ఉన్న శివలింగాల గురించి చాలా అద్భుతంగా చెప్పబడింది. కానీ నాకొక ప్రశ్న ఉంది. ఈ శివలింగానికి అర్థం ఏంటి? ఎందుకని దాన్ని మనం కొలవాలి? ఇంకా ఇంకొక విషయం, ఈ పుణ్యస్థలానికి ఏదన్నా ముఖ్యమైన కారణం ఉందా? లేదంటే ఊరికే ఊరొచ్చి చూసి అక్కడ లింగాలు చూసుకుని వెళ్ళడం వరకేనా? ఇదే నా మనసులో ఆడుతున్న ప్రశ్న. మంచి ప్రశ్న. శివలింగం వివాదంలో చాలా ఆసక్తి, ఉత్సుకత మొదలైనవి ఉన్నవారందరూ ఈ ప్రశ్న ఖచ్చితంగా అడగాలనే నేను కోరుకుంటున్నాను. ప్రత్యేకించి ఎవరికైతే చాలా బలమైన ఆలోచనలు మరియు అభిప్రాయాలు ఉన్నాయో, తీవ్రమైన అభిప్రాయాలున్నాయో, వారందరూ ముందుగా తమకు శివలింగం అంటే ఏమిటో తెలుసా అని అడగాలి. ఒకవేళ వారికి శివలింగం అంటే ఏమిటో తెలియకపోతే వారి నిష్ఠ ఎవరి పట్ల, వారు దేని గురించి గొడవ చేస్తున్నట్టు, శివలింగం అంటే ఏమిటో వారికి తెలియకపోతే, శివలింగం అంటే ఏమిటో నేను దాని గురించి చాలాసార్లు వివరంగా చర్చించాను. బయట చాలా పుస్తకాలు ఉన్నాయి. ఏదో పుస్తకంలో ఒక అధ్యాయం కూడా ఉంటుంది. దాదాపు 1 గంట సేపు పూర్తి చర్చ జరిగింది శివలింగం యొక్క అర్థం ఏమిటి అనే దాని గురించి. వీడియో కూడా అందుబాటులో ఉంది, చూసుకోవచ్చు. పూర్తిగా వివరంగా అందుబాటులో ఉంది. ఎక్కడ లింగం పూజ ప్రారంభమైందో, ఆపై అది ఎలా ముందుకు సాగిందో అందులో వివరించబడింది. దాని గురించి అపోహలు ఎలా ఉన్నాయి, మరియు ఆంగ్లేయులు మరియు సమకాలీన చరిత్రకారులు చాలామంది శివలింగం యొక్క అర్థాన్ని అర్థం చేసుకోకుండానే దానిని ఎలా అపహాస్యం చేశారు, ఈ విషయాలన్నీ వివరంగా చర్చించబడ్డాయి. ఇప్పుడు నేను మీకు స్పష్టంగా చెబుతాను. తద్వారా నేను ప్రశ్న 2వ భాగానికి రాగలను. లింగం అంటే చిహ్నం. మొదటి విషయం, లింగం అంటే ఏమిటి? లింగం శరీరం యొక్క ఒక భాగాన్ని కాదు. శరీరం యొక్క ఏదైనా భాగాన్ని లింగం అని పిలవరు. పురుషుని జననేంద్రియాలను లింగం అని ఎందుకు అంటారు అంటే, దానిని చూడగానే ఈ జీవి ఏమిటో తెలుస్తుంది, ఇతను పురుషుడు అన్న విషయం. కాబట్టి అది చిహ్నం కదా. ఒక బిడ్డ పుట్టినప్పుడు నర్సు వెంటనే చెబుతుంది బాబు పుట్టాడా పాప పుట్టిందా అని. ఎలా చెప్తుంది? జననేంద్రియాలు చూసి చెబుతుంది, అంతేనా? కాబట్టి జననేంద్రియాలు చిహ్నం, గుర్తు, అవునా? అదేవిధంగా శివలింగం దేనికో ఒకదానికి ప్రతీక. ఈ కాశీలో వివాదం ప్రారంభమైనప్పటి నుండి చాలామంది శివలింగం గురించి చాలా అసభ్యకరమైన, శోభనీయమైన జోకులు కూడా చేయడం ప్రారంభించారు. సోషల్ మీడియాలో మీరు చూడొచ్చు. మనసుకు చాలా బాధ కలిగింది అవన్నీ చూసి. ముఖ్యంగా చదువుకున్న వ్యక్తులు ఇలా మాట్లాడడం చూస్తే బాధగా ఉంటుంది. వారు శివలింగం పురుషుని జననేంద్రియం అని చెబుతారు, మరియు అది ఏ ఆధారంపై స్థాపించబడిందో అది స్త్రీ యొక్క జననేంద్రియం అని అంటారు. అంతేకాదు, ఎక్కడైనా స్తంభం ఉంటే దాన్ని కూడా శివలింగం అంటారు, ఇది కూడా శివలింగం అంటారు. చాలా అసభ్యకరమైన జోకులు వేస్తూ ఉంటారు. సాంఖ్యయోగంలో పురుషుడు మరియు ప్రకృతి యొక్క సిద్ధాంతం ఉంది, సరేనా? పురుషుడంటే చైతన్యం. అదే సిద్ధాంతాన్ని మీరు వేదాంతంలో కూడా కనుగొంటారు. వేదాంతంలో దానికి మరొక విషయం కలుస్తుంది. అది సాంఖ్యయోగం యొక్క దర్శనానికి పరిపూర్ణతను ఇస్తుంది, ఆత్మ.
సాంఖ్యలో ఆత్మ ఉండదు. సాంఖ్యలో ఏముంటుంది? పురుషుడు ఇంకా ప్రకృతి. పురుషులు సాంఖ్యలో అనంతంగా ఉంటారు. మనసు అనంతంగా ఉన్నట్టే మనసు అందరికీ వేరువేరుగా ఉంటుంది. అలాగే పురుషుడు కూడా వేరువేరుగా ఉంటాడు. కాబట్టి పురుషుడిని మనసు అని అర్థం చేసుకోండి. పురుషుడు ప్రకృతికి అసురక్షితంగా ఉంటాడు. ప్రకృతి ద్వారా భ్రష్టుడు కావచ్చు, ప్రభావితం కావచ్చు. అతనిని మనం పురుషుడు అంటాం. కాబట్టి పురుషుడు ఉన్నాడు, ప్రకృతి ఉంది. పురుషుని కోరిక ఏమిటంటే అతను ప్రకృతి ద్వారా ప్రభావితం కాకుండా ప్రకృతికి సాక్షిగా మాత్రమే ఉండే చోటికి చేరుకోవడం. ఎందుకంటే అతను ప్రకృతి చేత ప్రభావితం అయినప్పుడు పురుషుడు మరియు ప్రకృతిని స్త్రీ యొక్క చిహ్నం ద్వారా సూచించబడతాయి. ఈ పురుషుడు ప్రకృతి చేత ప్రభావితమైనప్పుడు పురుషుడు ఇంకా ప్రకృతి రెండిటిలోనూ వికృతి వస్తుంది. సరేనా? కాబట్టి పురుషుడికి మంచిది, ప్రకృతికి మంచిది. పురుషుడు ప్రకృతికి సాక్షిగా మాత్రమే ఉండాలి, లీనం కాకూడదు, సాక్షిగా ఉండాలి. సాక్షిగా మాత్రమే ఉన్నప్పుడు పురుషుణ్ణి మనం వేదాంతంలో ఏమంటాం? అదే పురుషుని మనం ఏమంటాం ప్రారంభించాం? సాక్షిగా మాత్రమే ఉన్నవాడిని మనం ఏమంటాం? ఆత్మ. సాక్షిగా ఉండలేకపోతే ఏమిటి? మనసు లేదా పురుషుడు. అర్థం కాలేదా? పురుషుడేమిటి? మనసు. మరి మనసు యొక్క ప్రవృత్తి ఏమిటి? మనసు ప్రవృత్తి ఏమిటి? ప్రకృతిలో లీనం కావడం. మనం ప్రపంచంలో చూసే విధంగానే పురుషుని యొక్క ప్రవృత్తి స్త్రీలో లీనం కావడం. సరేనా? లీనం నుండి తద్భవ వచ్చింది లిపట్న. సంస్కృతంలో తత్సమంలో దేనిని లిట్ అంటామో అది లిర్గర భాషలో లిపట్న అవుతుంది. లిపట్న. కాబట్టి పురుషుడి ప్రవృత్తి ఏమిటంటే ఎక్కడ స్త్రీ కనిపిస్తే అక్కడ లీనం కావడం. అలాగే సూక్ష్మ స్థాయిలో మానసిక పురుషుడు మనస్సు దాని ప్రవృత్తి ఏమిటంటే ఇక్కడ ప్రకృతి అక్కడ ప్రకృతి అంటే స్త్రీ మాత్రమే కాదు, ప్రకృతి అంటే ఈ సమస్తం ఉనికి ప్రతిదీ దాంతో లీనం కావడం. కొందరు కారుతో, కొందరు డబ్బుతో లీనం అవుతుంటారు, కొందరు తమకు కావలసిన వస్తువులతో, కొందరు తినడంతో లీనం అవుతుంటారు. లీనం కావడానికి దీనిది. సరేనా? స్థూల పద్ధతిలో ఒక పురుషుడికి స్త్రీని ఆశ్రయించే ప్రవృత్తి ఉన్నట్టే సూక్ష్మ స్థాయిలో మనసుకి ప్రపంచంలోని అన్ని విషయాలతోనూ లీనమయ్యే ప్రవృత్తి ఉంటుంది. సరేనా? ఇప్పుడు ఇది మానవుని ఉనికికి పెద్ద సమస్య. ఏం చేయాలి? ఎందుకంటే లీనమైతే దుఃఖమే కలుగుతుంది. ఇప్పుడు అక్కడ శివలింగం యొక్క గూఢమైన ప్రతీక వస్తుంది. అది చెబుతుంది, చూడు, నీవు జన్మించి ఉంటే శరీరంలో ఉంటావు, కానీ శరీరంలో ఉంటూనే నువ్వు ఎలా జీవించాలంటే శరీరం లేని వ్యక్తిలా జీవించాలి. మీరు శివలింగంలో యోని ఆకారాన్ని చూస్తారు. అది వాస్తవానికి సంసారం లేదా శరీరం. ఇక మీరు లింగం చూస్తారు, దాని మధ్యలో అది చైతన్యం, దేహం లోపల ఉండే చైతన్యం. లింగం అంటే ఏమిటి? చైతన్యం. యోని అంటే ఏమిటి? దేహం. అది పూర్తి చిహ్నం. అది ఎవరు? అది మనమే సోదరా. మరి శివలింగం ఎవరు? మనమే. మనకి శివలింగం ఏమి బోధిస్తోంది? ఉండాల్సింది దేహంలోనే, అక్కడే, కానీ స్వేచ్ఛగా ఉన్నట్లు ఉండాలి. శరీరంలోనే ఉండాలి, కానీ ఏ విధంగా ఉండాలి? శరీరంలో లేనట్లుగానే జీవించాలి. నీ ఆత్మస్వరూపాన్ని ఎప్పుడూ గుర్తుంచుకోవాలి. మనం దాన్ని పదే పదే మర్చిపోతుంటాం. అందుకే ప్రతి ఊళ్ళోనూ, ప్రతి వీధిలోనూ శివలింగాలను స్థాపించారు. ఎందుకంటే జీవితాన్ని ఎలా గడపాలో మనకు పదే పదే గుర్తుకు రావాలి. శివలింగం యొక్క అర్థం ఇదే. విషయం అర్థమైంది కదా? లింగం అంటే ఏమిటి? చైతన్యానికి చిహ్నం. అలాంటి చైతన్యం ప్రపంచంలో ఇంకా శరీరంలో ఉంటుంది. ఎందుకంటే చైతన్యం శరీరంలోనే ఉంటుంది. శరీరం కాలిపోయినప్పుడు చైతన్యం మిగులుతుందా? ఖచ్చితంగా అది శరీరంలోనే ఉంటుంది. అయినప్పటికీ అది శరీరం నుండి విముక్తి పొందింది. కనుక అదే ఆదర్శాన్ని భారతదేశంలో ఏమన్నారు? విదేహ ముక్త అని. మరింత స్పష్టంగా జీవన్ముక్త అని అన్నారు. శరీరంలో ఉండి శరీరం నుండి ముక్తి పొందింది. జీవిస్తున్నారు, కానీ జీవితం నుండి స్వేచ్ఛగా ఉన్నారు. జీవితం నుండి స్వేచ్ఛగా ఉండడం అంటే మన సాధారణ జీవితం అని పిలిచేది. కలహం, క్లేశం, చిన్న సుఖాలు, చిన్న దుఃఖాలు, వీటి నుండి విముక్తి.
ఆ ఆదర్శం మనకి గుర్తుండాలి. దీనికి శివలింగం ప్రతీక. అర్థమైందిగా? కాబట్టి శివలింగం యొక్క అర్థం ఏమిటంటే ప్రపంచ వ్యవహారాల మధ్య ఉంటూనే దానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వకూడదు. బనారస్కి చెందిన నిజమైన వాసి ఎవరంటే ప్రపంచం నుండి విముక్తి పొందినవాడు. ప్రపంచ వ్యవహారాలతో ప్రయోజనాలతో అతనికి సంబంధం లేదు. జీవించేది మాత్రం భూమిపైనే, కానీ వారి కళ్ళల్లో ఆకాశమే కనిపిస్తూ ఉంటుంది. అతనే కాశీకి నిజమైన నివాసి. ఎవరికైతే ప్రపంచ వ్యవహారాలు, అలాగే ఇక్కడ అక్కడ లౌకిక చిక్కులు, అలాగే గొడవలతో చాలా సంబంధం ఉంటుందో అతను కాశీవాసి కాలేడు. విషయం అర్థమవుతోందా? ఇప్పుడు శివలింగాన్ని చూసినప్పుడు మీకేదైనా గుర్తుకొస్తుందా? ఏం గుర్తుకొస్తుంది? ప్రపంచంలో ఉండాలి, కానీ ప్రపంచం నుండి స్వేచ్ఛగా జీవించాలి. ఇదే విషయాన్ని జైనులు చెబుతారు. నదిని దాటాలి, కానీ తడవకూడదు అని. నదిని దాటండి, దాటవలసి ఉంటుంది. ఓరే మాంజీ లేచల్ ఉస్పార్ వినే ఉంటారు. ఓ నావికా నన్ను అవతలి ఒడ్డుకు తీసుకువెళ్ళు. ప్రియుడు ఆ ఒడ్డున ఉన్నాడు. ప్రియుడంటే ఎవరు? మన ఎవరు? మనసు. ప్రియుడంటే ఆత్మ. భక్తిలో కూడా ఎన్ని పాటలు, ఎన్ని భజనలు ఉన్నా అవన్నీ మనసు యొక్క పిలుపు ఆత్మ పట్ల. ఈరోజు ఉదయం ఆల్ ఇండియా రేడియోలో మాట్లాడాను, విన్నారా? లేదు, వినలేదా? అందులో కూడా నేను కొన్ని పాటలు చెప్పమని వాళ్ళకి చెప్పాను. అవన్నీ ఏమిటి? అవన్నీ మనసు యొక్క పాటలే. ఆత్మను గుర్తు చేసుకుంటూ ఆఖోంకే జరోసే తుజే దేకా జో సావరే తుమ్ దూర్ నజరాయే బహుత్ దూర్ నజరాయే. కళ్ళతో చూస్తే చాలా దూరంగా ఉంటాడు, ఎందుకంటే ఉపనిషత్తులు చెప్పినట్లు కళ్ళు అతన్ని చేరుకోలేవు. అర్థమవుతోందా? కనుక నదిని దాటి తీరాలి, కానీ తడిసిపోకూడదు, నదిలో కలిసిపోకూడదు. సంసారంలోనే ఉండాలి, కానీ సంసారి కాకూడదు. ఇదే శివలింగంలో ఉన్న రహస్యం. అర్థమవుతోందా? దూరంగా నడవడం వల్ల కాదు. అది పిచ్చి పని. దాని నుండి నేర్చుకోవాలి. నేర్చుకుంటున్నారా లేదా? చాలా శక్తివంతమైన చిహ్నం శివలింగం. మనకి జీవితాన్ని ఎలా జీవించాలో నేర్పుతుంది. ఏమైనా నేర్చుకున్నారా లేదా? లేక గొడవలు చేయడమేనా శివలింగం పేరు మీద? గుడులు అందుకోసమే కట్టించారు. అన్ని చిహ్నాలు అర్థవంతమైనవి, కానీ అర్థాన్ని మర్చిపోతే అన్ని చిహ్నాలు చెత్తే అవుతాయి. గుడి చాలా అందమైన చిహ్నం. మీరు తామర పువ్వులు చూసే ఉంటారు కదా, గుడి గోడలపైన చెక్కినవి. ఎంత అద్భుతమైన చిహ్నం. కానీ మనకు ఏ చిహ్నం యొక్క అర్థమో తెలీదు, ఎందుకంటే అన్ని చిహ్నాలు వేదాంతం నుండి తెరుచుకుంటాయి. మనం వేదాంతం చదవం, కాబట్టి మనకు ఏ చిహ్నం గురించి, ఏ అర్థం గురించి తెలీదు. ఇక్కడ చూసారంటే ఇప్పుడు మన ముందు భగవద్గీత శ్లోకాలున్నాయి. ఈ అక్షరం ఏమిటో చెప్పండి. ఇది చిహ్నమే కదా. మీరు దాన్ని అర్థం చేసుకోగలిగితే అప్పుడు ఆ చిహ్నం మీకు అర్థవంతం అవుతుంది. సరేనా? మీకు చదవడం రాకపోతే అప్పుడు మీరేమంటారు? నల్లటి అక్షరం గేదెతో సమానమని. అదే హిందువుల పద్ధతి. ప్రతి చిహ్నం మనకు గేదెతో సమానం అయిపోయింది. మనకేమీ తెలీదు. మన సంస్కృతిలో కూడా చిహ్నాలు చాలా ఉన్నాయి, కానీ మనకి దేని అర్థమో తెలీదు. ఉపనిషత్తుల వరకు వెళ్లకుండా ఆ చిహ్నం ఎందుకు తయారు చేయబడిందో మీకు తెలీదు. అప్పుడేం ప్రారంభమవుతుంది? ఏమీ తెలియకపోయినా పూజ చేస్తారు. అప్పుడు దాన్ని కపటత్వం, అంధవిశ్వాసం అని అంటారు. ఏమి చేస్తున్నామో మనకి తెలియకపోయినా మనం చేస్తూనే ఉంటాం. దాన్ని ఏమంటారు? కపటత్వం. మనం కపటవాసులం. మనకు ఏమీ తెలీదు. మనం కొన్నిసార్లు చెట్లకు ప్రదక్షిణలు చేస్తాం, కొన్నిసార్లు ఏదో ఒక వ్రతం చేస్తుంటాం, కొన్నిసార్లు నదిలో దీపాలు వదులుతూ ఉంటాం, కొన్నిసార్లు ఎక్కడో ఏదో రకమైన అగ్నిని వెలిగిస్తాము. అన్నీ చేస్తాం. ఎందుకు చేస్తున్నామో తెలీదు, కానీ చేస్తూ ఉంటాం. ఒక్కసారి మీకు శివలింగం యొక్క అర్థం తెలిస్తే ఆ పైన ఎక్కడ చిన్న శివలింగం కనిపించినా మీ మనసు మారిపోతుంది. ప్రయత్నించి చూడండి. ఏదైనా గొడవలో, ఏదైనా చిక్కులో చిక్కుకున్నా, ఏదైనా విషయంలో మనసు కలత చెందినా ప్రశాంతంగా ఉంటారు. ఆ చిహ్నం ఏదో గుర్తు చేస్తుంది.
అర్థమవుతోందా? మరో విషయం ఏమడిగారు? పుణ్యస్థలం నిజంగా పుణ్యస్థలమా, లేదా ఊరికే వచ్చిపోయే చోట, లేదా పుణ్యస్థలానికి రావడం వల్ల ప్రయోజనం ఉందా? మీరే చెప్పండి, ఎంత చెప్పారు? అంత పెద్ద ముఖ్యంగా ఏం ఉండదు. శివలింగం ఎక్కడ ఉన్నా సరే నాకున్న ఫీలింగ్స్ అయితే అక్కడ అంతే ఉంటుంది. అయితే మీరు ఇంతకు ముందు అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పినట్లుగానే అంత ఇంపార్టెన్స్ ఏం ఉండదు. శివలింగాన్ని ఎక్కడ చూసినా నాకు సేమ్ ఫీలింగ్సే. నాకెప్పుడు అలాగే అనిపిస్తూ ఉంటుంది. మంచి ప్రశ్న, బాగా అడిగారు. కూర్చోండి. ఇప్పుడు కొంచెం నేను వివరంగా చెప్తాను. 2-3 విషయాలున్నాయి. మీకు ఈ విషయాలు ఆసక్తికరంగా అనిపిస్తున్నాయా, లేక విషయాలు మతపరమైనవిగా అనిపిస్తున్నాయా? ఇంకేమైనా మాట్లాడదామా? బాగుందని చెప్పారు. మనం 2 శక్తుల చేత నలిగిపోతూ జీవిస్తున్నాం. మనం అంటే ఎవరు చెప్పండి? మనసు, చేతన. చేతన 2 భారాలతో జీవిస్తున్నాం. మనం తీర్థం అంటే ఏమిటో అర్థం చేసుకోవాలనుకుంటాం. చేతన 2 భారాల కింద నలిగిపోతుంది. మొదటి ప్రాథమిక భారం ఏమిటంటే అది జీవ సంబంధమైంది. జన్మించడమే భారం, శరీరం. ఎందుకంటే శరీరం ప్రవృత్తులతో వస్తుంది. అది చాలా పెద్ద భారం. ఇక రెండవ భారం ఏమిటంటే అది సామాజికమైంది. శరీరం తీసుకొచ్చిన తర్వాత సమాజం మనసులో ఏం సంస్కారాలు వేసిందో తెలీదు. రకరకాల చెత్త చెదారం, ఆలోచనలు, ఆదర్శాలు. ఇది చెయ్యి, అది చెయ్యి, ఇది నీ కర్తవ్యం, ఇక్కడికి వెళ్ళు, అక్కడికి వెళ్ళకు, అక్కడికి ఉండు. ఇప్పుడు ఈ 2 విషయాలు జీవితాన్ని జీవించడానికి యోగ్యంగా వదలవు. సరేనా? కాబట్టి వ్యక్తి ఎలాంటి ప్రదేశానికి వెళ్ళాలనుకుంటాడు? ఈ భారాల్లో కనీసం ఒక భారం నుండైనా ముక్తి పొందగలిగే చోటికి. ఇది మొదటి విషయం. ఏ భారం? సామాజికమైంది. అందుకే మీరు తరచుగా తీర్థాలు సుందరమైన ప్రదేశాల్లో ఉండడాన్ని చూస్తూ ఉంటారు. సుందరమైన అంటే ఏమిటి? ఎక్కడ రమణ చేయడంలో ఆనందం ఉంటుందో. నగరం నుండి దూరంగా. నగరం నుండి దూరం అంటే ఏమిటి? సామాజిక ప్రభావాల నుండి దూరంగా. భారం తగ్గుతుందా? ఎక్కడ మీ భారం తగ్గుతుందో అర్థం చేసుకోండి. అక్కడ తీర్థం ప్రారంభమవుతోంది. ఏ ప్రదేశంలో మీ భారం తగ్గడం ప్రారంభమవుతుందో అక్కడ అర్థం చేసుకోండి. ఇప్పుడు తీర్థం నిలబడుతోంది. అందుకే హిమాలయాల ఎత్తులపై లేదా నదుల ఒడ్డున లేదా చాలాసార్లు దట్టమైన అడవుల మధ్యలో లేదా సముద్ర తీరంలో తీర్థాలు స్థాపించబడ్డాయి. ఇవన్నీ ఆ సమయంలో జనాభా లేని ప్రదేశాలు. ఇప్పుడు జనాభా ఎక్కువైంది. ఎందుకంటే ప్రజలు వెళ్ళడం వల్ల అక్కడ మొత్తం నగరం ఏర్పడిపోయింది. ఇది పెద్ద విషయం కాదు. కొద్ది రోజుల్లో మీరు కేదార్నాథ్, బద్రీనాథ్లో కూడా షాపింగ్ మాల్స్ చూస్తారు. ఈ మధ్య వెడల్పైన రోడ్లు కూడా వేసేశారు. ఇంతమంది వెళ్తుంటే అక్కడ హోటల్స్ కూడా వస్తున్నాయి. హోటల్స్ వస్తే ప్రజలు షాపింగ్ కూడా చేస్తారు. ఎక్కువ రోజులు హోటల్స్లో ఉండి షాపింగ్ చేస్తారు. ముందు చిన్న దుకాణాలు వస్తాయి, తర్వాత పెద్ద దుకాణాలు వస్తాయి, తర్వాత మాల్స్ కూడా వస్తాయి. ఇవన్నీ తర్వాత జరుగుతాయి. కానీ ముందుగా అక్కడ ఏముంటుంది? నిర్జన. మీరు నిర్జన ప్రదేశంలో కూర్చున్నప్పుడు మీరు కొంచెం స్వేచ్ఛగా ఉంటారు. మీరు నగరాల్లో ఉన్న ఒక్కోసారి ఇబ్బందిగా ఉన్నప్పుడు అలా చేస్తూ ఉంటారు. కొంచెం దూరంగా వెళ్ళి ఉంటూ ఉంటారు. లేదా ఏదో కాలువ ఒడ్డున కూర్చుంటారు. కొంచెం దూరం వెళ్ళిపోతారు. అక్కడ పొలాలు కనిపిస్తే ఆ పొలాల్లోకి వెళ్ళి కూర్చుంటారు. చేస్తారా? చెయ్యరా? కొంతమంది చేస్తారు. కొంతమందికి పొలాలు అందుబాటులో ఉండవు. ఎక్కడికి వెళ్తారు? ఇంటి పైకప్పు మీదకైనా వెళ్ళిపోతుంటారు కదా ఒక్కోసారి ఇబ్బందిగా అనిపించినప్పుడు. ఎక్కడికి వెళ్ళకపోయినా మేడ మీదకి వెళ్ళి ఒంటరిగా కూర్చుని ఏం చేస్తున్నారు? మీరు మనసుకు కొంచెం స్వేచ్ఛ ఇవ్వాలనుకుంటున్నారు. మీ మనసుకు కొంచెం ఆకాశం ఇవ్వాలనుకుంటున్నారు. ఆకాశం అంటే స్వేచ్ఛ. కాబట్టి ఇది తీర్థం గురించి మొదటి విషయం. అక్కడ మీరు సమాజం నుండి కొంచెం విముక్తిగా ఉంటారు. ఇప్పుడు రెండో విషయం అర్థం చేసుకోండి. ప్రతి తీర్థంతోనూ ఒక కథ జోడించబడి ఉంటుంది. పైగా చిన్నప్పటి నుండి మీకు ఆ కథ యొక్క గుళిక తాగించారు. చాలా గాఢమైన గుళిక. మీరు ఆ కథను దాదాపుగా వాస్తవం అని నమ్ముతారు. కాబట్టి మీరు ఆ ప్రదేశానికి వెళ్ళినప్పుడు కథ మీకోసం సజీవంగా మారుతుంది. ఇది కథే కదా. కథకి కథానికానికి తేడా ఉంది. కథకు ఎప్పుడూ ఒక ఉన్నతమైన ప్రయోజనం ఉంటుంది. అప్పుడు దాన్ని కథ అంటారు. లేకపోతే అది కిస్సా, కథానిక. కాబట్టి మీరు ఆ ప్రదేశానికి వెళ్ళినప్పుడు కథ సజీవం అవుతుంది. ఇప్పుడు మీకు రిషికేష్కి సంబంధించిన ఓ కథ చెప్పబడిందనుకోండి. ఇందులో శివుడు ఉన్నాడు.
ఇక మీరు వేదాంతి, మీకు వేదాంతం తెలుసు కాబట్టి శివతత్వం అర్థం చేసుకుంటారు. సత్యం, శివం, సుందరం మీకు తెలుసు. మీరు అక్కడికి వెళ్ళారు. అక్కడకు వెళ్ళగానే మీకు శివుడు గుర్తుకు గుర్తుకు వస్తాడు. అప్పుడు మనసు శాంతిస్తుంది కదా, మనసు శాంతిస్తుంది కదా. ఇదే తీర్థాల యొక్క విజ్ఞానం. మొదటి విషయం, ప్రజలను సమాజం నుండి దూరం చెయ్యండి. రెండవది, ఆ ప్రదేశానికి సంబంధించిన ఏదైనా కథను సృష్టించండి. తద్వారా వ్యక్తి తన శరీరం నుండి కూడా ఒక దూరాన్ని అనుభవించడం ప్రారంభిస్తాడు. శరీరం అంటే ఈ శరీరం మూలక ఆవేశాలు, భావోద్వేగాలు, రాగద్వేషాలు, కలహాలు అన్నీ శరీరం నుంచే పుడతాయి. అవునా? ఏదో ఒకటి సృష్టించండి, అక్కడ వ్యక్తి స్వేచ్ఛ పొందగలడు. ఋషులు గొప్ప ప్రేమికులు. వాళ్ళు చాలా వాస్తవిక జీవులు కూడా. వారికి బాగా తెలుసు ప్రతి బిడ్డ పుట్టగానే అతిపెద్ద దుఃఖాన్ని అనుభవించడానికే పుడతాడు అని. కాబట్టి ప్రేమతో వారు అలాంటి ఏర్పాట్లు చేసి వెళ్ళారు. భవిష్యత్తులో వచ్చే ప్రజలు కూడా అంత దుఃఖాన్ని అనుభవించకూడదు అని. అలాగే దుఃఖాల్లో 2 రకాలు ఉన్నాయి. జన్మతః, రెండోది సామాజికం. సామాజిక దుఃఖం నుండి రక్షించడానికి వారు దూరంగా సుందరమైన స్వరంలో సమాజ ప్రదేశాల్లో తీర్థాలు ఏర్పాటు చేశారు. దేహ సంబంధిత దుఃఖం నుండి రక్షించి వారు తీర్థాలతో అలాంటి కథల్ని జోడించారు. వాటి సంబంధం కొన్నిసార్లు రాముడితో, కొన్నిసార్లు శివుడితో, కొన్నిసార్లు కృష్ణుడితో ఉంటుంది. వారు ఇది నమ్ముతున్నారు. మీకు రామత్వం గురించి తెలుసు, మీరు యోగ వాసిష్ఠ అధ్యయనం చేశారు. మీకు కృష్ణత్వం గురించి తెలుసు, మీరు భగవద్గీత అధ్యయనం చేశారు. మీకు శివతత్వం గురించి తెలుసా, మీరు అవధూత గీతతో కూర్చున్నారా అని వారు నమ్ముతున్నారు. అది భగవద్గీత కావచ్చు, అవధూత గీత కావచ్చు. 2 దేహం గురించి ఏం చెబుతున్నాయి? దేహం మీరు కాదు. మీరు ఎవరు? దీనిని అగ్ని కాల్చలేదు, నీరు తడి చేయలేదు, గాలి ఎండబెట్టలేదు. అది మీరు. మీరు కృష్ణుణ్ణి స్మరించడం అంటే మీరు ఆత్మని స్మరించడం అని అర్థం. కనుక ఒక మంచి ప్రదేశంలో ఒక తీర్థాన్ని స్థాపించండి, దాంతో కృష్ణుడి పేరుని జోడించండి. మరి కృష్ణుడి పేరుని జోడించడం అంటే ఏమిటి? గీతను జోడించడం. గీతను జోడించడం అంటే ఏమిటి? నయనం దహతి పావకః. మీరెవరు? దేన్ని ఎప్పటికీ అగ్ని కాల్చలేదో మీరు శరీరం కాదు. ఇది తీర్థాల యొక్క విజ్ఞానం. ఇప్పుడు తీర్థంలోకి వెళ్ళి మీరు అక్కడ మొత్తం నగరం ఏర్పడిందని కనుగొంటే తీర్థం ఎక్కడ ఉంటుంది? మీరు సమాజం నుండి దూరంగా ఉండడానికి వచ్చారు. ఇక్కడ మరింత సమాజం ఉంది. తీర్థంలోకి వెళ్ళి మీరు మీలో దేహభావన మరింత స్థిరంగా ఉందని కనుగొంటే తీర్థం ఎందుకుంది? అది మీకు శరీరం నుండి, మనసు నుండి, రెండిటి నుండి కొంచెం విముక్తి కలిగించడానికి. మరి మీరు తీర్థంలోకి వెళ్ళి మరింత శరీరంలా మారితే అది తీర్థం కాదు సోదరా. తీర్థంలోకి వెళ్ళి మనసు యొక్క విషాదం మరింత పెరిగింది. మనసు చక్రం మరింత వేగంగా తిరగడం ప్రారంభించింది. అప్పటిక తీర్థం ఎక్కడుంది? మనం మన తీర్థాలతో ఇదే అన్యాయం చేస్తున్నాం. వాటిని తీర్థాలుగా ఉండనివ్వడం లేదు. ఆ తీర్థాలను పునరుద్ధరించవలసి ఉంది. తీర్థాలను మళ్ళీ తీర్థాల్లా మార్చవలసి ఉంది. నేను చాలా కాలం నుండి కొన్ని సంవత్సరాలుగా రిషికేశ్లో గడుపుతున్నాను. అక్కడ తీర్థం అని చెప్పడానికి చాలా తక్కువే మిగులుంది. తీర్థంలో రాఫ్టింగ్ చేయకూడదు. వద్దు, ఇంకెక్కడైనా చేసుకోండి సోదరా. చాలా నదులున్నాయి మరియు గంగలో కూడా చాలా ఇతర ప్రదేశాలున్నాయి. ఎక్కడైనా చేసుకోండి. చప్పుడు చేసి వింతగా అసభ్యకరమైన సినిమా పాటలు పాడి తీర్థాన్ని స్థాపించరు. తీర్థాల్లో జంతువుల మాంసం అమ్మకూడదు. మీరక్కడికి వెళ్ళి రిషికేశ్లోని ఏదైనా ఒక రెస్టారెంట్లో మటన్ టిక్కా అడిగి అది మీకు లభిస్తే అది తీర్థం ఎలా అవుతుంది? అమ్మాయిలు, అబ్బాయిలు దాన్ని చౌకైన గోవా బీచ్గా మార్చేశారు. బీచ్లో టిక్ టాక్ హడావిడి చేస్తూ ఉన్నారు. అప్పుడు అది ఎలా తీర్థం అవుతుంది?
మనకు మన తీర్థాలు తిరిగి కావాలి. నిజానికి మన తీర్థాలను ఇతరులు లాక్కోలేదు. మన తీర్థాలను మనమే స్వయంగా లాక్కున్నాం. మనకి కొన్ని దేవాలయాలు మాత్రమే ఇతరులు లాక్కున్నట్టు అనిపిస్తూ ఉంటుంది. నిజం ఏమిటంటే మన ఒక్కొక్క దేవాలయం మన నుండి లాక్కోబడింది. నిజం ఏమిటంటే మన ఒక్కొక్క తీర్థం మన నుండి లాక్కోబడింది. వాటిని మనమే స్వయంగా కోల్పోయాం. చెప్పండి, మీరు 2, 3, 4, 5 దేవాలయాల గురించి మాట్లాడాలనుకుంటున్నారా, లేక మన వేలాది దేవాలయాలు తీర్థాల గురించి మాట్లాడాలనుకుంటున్నారా? అవి కనిపిస్తూనే ఉన్నాయి, కానీ వాస్తవానికి కనుమరుగైపోయాయి. త్వరగా చెప్పండి. అహంకారానికి బలం ఇవ్వాలనుకుంటే వద్దు, నాకు నా 2, 3 ప్రత్యేక దేవాలయాలు తిరిగి కావాలి. కానీ మీరు నిజంగా సత్యాన్ని పూజిస్తే, నిజాయితీని ప్రేమిస్తే, మీరు నాకు 2, 3 మాత్రమే కాదు, నా అన్ని తీర్థాలు, అన్ని దేవాలయాలు తిరిగి కావాలి అని అంటారు. అలాగే మీకు గుర్తుకొస్తుంది, వాటిని మీ నుండి ఎవరూ లాక్కోలేదు, వాటిని మీరే స్వయంగా కోల్పోయారు. నేను చెప్పింది అర్థమవుతోంది కదా? ఆచార్య గారు నమస్తే. నా పేరు సౌరవ్ త్రిపాఠి. నేను చాందివలి నుంచి వచ్చాను. ఈరోజు బనారస్ గురించే కదా? సార్, మీరు శివలింగం గురించి చాలా బాగా క్లియర్గా చెప్పారు. అందులో చాలా విషయాలు బాగా అర్థమైనాయి. నాకు తెలియాల్సింది ఒకటే, ఏంటంటే సత్యం ద్వారా ప్రేమ ఏర్పడిందంటే అది నిజమైందా కాదా అని ఎలా తెలుసుకునేది? నా మనసో లేక నా బుద్ధో హద్దుల్లేని మాయ కాదు. అలాగే సరైన విషయాన్ని నా ముందుకు తీసుకొచ్చి ఉండొచ్చు కదా అని అనిపిస్తుంది. అని ఓడిపోయినోళ్ళలాగా నేను జీవిస్తున్నానేమో అని అనిపిస్తుంది. త్రిపాఠి గారు, దీనికి తిన్నగా ఆ విషయంతో సంబంధం లేదు, కానీ నేను సమాధానం ఇస్తాను. అవును, మోసం జరగొచ్చు. మీరు దేనిని సత్యమని నమ్ముతున్నారో అది సత్యమే అని ఎటువంటి హామీ లేదా భరోసా లేదు. కానీ మీ పూర్తి సత్యనిష్టతో, పూర్తి నిజాయితీతో మీకు ఏది సరైందనిపిస్తే దానివైపు వెళ్ళండి. సత్యనిష్ట ఉంటే దేన్ని సత్యం అనుకుంటారో అటువైపు వెళ్ళండి. అది సత్యం కాకపోతే అప్పుడు మీరేం చేస్తారు? నాశనం అయిపోతాం సార్. అరే లేదు, తప్పు. ఇది పూర్తిగా తప్పుడు సమాధానం. మీకు మామిడి పండు అంటే ఇష్టం. మామిడి పండు సరేనా? మీరు మామిడి పండు కోసం వెళ్తారు. మీకు మామిడి పండు కావాలి. మీరు ఏదో ఒక ప్రదేశానికి వెళ్తారు. మీ సామర్థ్యం, మీ తెలివి ఎంత ఉంటుందో అక్కడ మీకు ఏం లభిస్తుందో అది మామిడి పండు అనిపిస్తుంది అనుకుంటారు. మీరు మోసపోయినా కూడా అతను మీకు మామిడి పండు బదులు అరటి పండు ఇచ్చాడు. అప్పుడు మీరేం చేస్తారు? ఒకవేళ మీ ప్రేమ నిజమైందైతే మీరేం చేస్తారు? మళ్ళీ వెతుకుతాం. అవును, మళ్ళీ వెతుకుతారు. ఈసారి మరింత వివేకం, అనుభవంతో వెతుకుతారు. ఈసారి అరటి పండును తీసుకోరు. కానీ సార్, బుద్ధి సరిగ్గా పనిచేయకపోతే ఏం చేయాలి? అప్పుడు ఎక్కువగా మోసపోతారు. కానీ వెళ్తూనే ఉంటారు. ప్రతి అడుగులోనూ అనుభవం పుంజుకుంటారు. నిజానికి తెలివితేటలు అనేవి పదునైన ప్రేమ ద్వారానే వస్తాయి. ప్రేమ చాలా అద్భుతమైన విషయం. అది తెలివిలేని వారిని కూడా తెలివి గలవారిగా చేస్తుంది. సాధువులతో అద్భుతాల గురించి ఎంతగానో మాట్లాడతారో అద్భుతాలు నిజంగా జరుగుతాయి. మోగవారికి మాట వస్తుంది, చెవిటివారికి చెవులు వస్తాయి. ఇక తెలివి లేని వారికి తెలివి వస్తుంది. దీని అర్థం ఏమిటంటే ఏదో ప్రత్యేక ఆపరేషన్ జరుగుతుందని కాదు, కళ్ళు తెరుచుకుంటాయి. ఒక చిహ్నం. కానీ అర్థం చేసుకోండి, అన్నీ జరుగుతాయి. ఇవన్నీ ప్రేమ. ఎందువల్ల? ప్రేమ ప్రేమ ఇష్క్ యొక్క పనులు. నమస్కారం సార్. మీరు చెప్పినట్లుగానే మన వాళ్ళు బుద్ధికి తగ్గట్టుగానే అన్నీ చేసుకుంటూ వెళ్ళిపోయారు. నాకొక విషయం గుర్తొస్తుంది, జ్ఞానవాబి సమస్య కూడా గుర్తొస్తుంది. అంటే ఎక్కడి నుంచైనా ఒక స్టార్ట్ పాయింట్ కావాలి కదండి. గుడి, మసూది అని జరుగుతున్న ఈ సమస్య అసలు ఇది సరే లేక తప్ప? శివలింగం గురించి ఇంత మాట్లాడాము. నేను దాని గురించి మాట్లాడాల్సి వస్తే నేను మాట్లాడేవాడిని కాదు. మీరు జీవించాలనుకుంటున్నారా లేదా? ఒక్క విషయం అర్థం చేసుకోండి, ఆ విషయంలో ఏం జరుగుతోందో ఆ విషయంలో నేను ఏమైనా మాట్లాడితే నన్ను చంపుతారు.
ప్రారంభంలో చేసేవాడిని. మీరే చేయండి, వారికి ఏదైనా ఇవ్వండి, సరేనా? తెలివైన వారికి సూచన చాలా ఎక్కువ. నేనేం అర్థం చేసుకున్నానో దానిలో ఏం అర్థం చేసుకోవాలనుకునే వారందరూ అర్థం చేసుకుంటారు. ఇక మిగిలింది నేను టీవీలో జరిగే చర్చల్లో జ్ఞానులు వచ్చే స్థాయికి దిగజారిపోయి కేకలు మాత్రం వెయ్యను. ఉమ్? లేక నేను వారి శైలిలో అలాగే వారి స్థాయిలోనే మాట్లాడాలని మీరు కోరుకుంటున్నారా? నేను ఇప్పటి వరకు చెప్పింది మీకు సరిపోలేదా? ఇంకా తెలీదా? ఈ మొత్తం ఏం జరుగుతోందో తెలీదా? చెప్తాను, కుండ బద్దలు కొట్టేలా చెప్తాను. మీ మీ చెయ్యి బలంగా చేయండి, ఆ తర్వాత చెప్తాను. ఉమ్? సంస్థ పదే పదే ఎందుకు విజ్ఞప్తి చేస్తుంది? నిజం వినాలనుకుంటే సంస్థను బలోపేతం చెయ్యండి. నిజం వినాలన్న కోరిక ఉంటే. లేదంటే ఎదురుగా ఉన్న శక్తులు నలువైపులా, ఒకవైపునే కాదు రెండు వైపులా, నాలుగు వైపులా ఉన్నాయి. ఈ పక్షం కావచ్చు, ఆ పక్షం కావచ్చు. ఆ శక్తులు చాలా భౌతిక బలం కలిగి ఉన్నాయి. పైగా వారు ఎలాంటి వ్యతిరేకతను ఎదుర్కోవడానికి సిద్ధంగా లేరు. ఇక్కడి నుండి ఎవరైనా లేస్తారా? ఎందుకంటే నేను కూర్చున్న విధానం లాంటిది. ఇక్కడి నుండి నా మీదకి కాల్పులు జరుపుతారా? ఎవరు చేశారో కూడా తెలియదు. కోర్టులో పిచ్చివాడని తేలిపోతుంది. కోర్టు కూడా అతన్ని విడుదల చేసేస్తుంది. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వస్తుంది, సంస్థ బ్యాంక్ ఖాతాను ఫ్రీజ్ చేస్తుంది. ఇప్పుడు నడుపుకోండి. ఏదో ఒక ఆరోపణ చేస్తారు. సడన్గా ఒకరోజు పోలీసు వాహనం వస్తుంది. సంస్థలోని 2-3 మందిని ఎక్కించుకుని తీసుకువెళ్తారు. ఏదో ఒకటి చెప్తారు. ఎక్కడి నుంచో ఒక అమ్మాయి వచ్చి నా పైన అత్యాచారం జరిగిందని చెప్తుంది. అలాంటి సమయంలో మీరు రారు. మీరు నేను అంతా బహిరంగంగా మాట్లాడాలని కోరుకుంటే నేను ఏం చెప్తున్నానో అది నమ్మండి. నేను సంస్థ వనరులు కావాలని చెప్తే ఇవ్వండి. 2015లో మొదటి బెదిరింపు వచ్చింది. అది ఇస్లామిక్ తీవ్రవాదుల నుండి వచ్చింది. అప్పుడు నేను ఖురాన్ పైన కొన్ని సెషన్స్ చేశాను. వాళ్ళు అదే అన్నారు, ప్రాణాలతో చంపుతామని. నాకు అనిపించింది ఇది ఇస్లాం వైపు ఎక్కువగా ఉంటుంది, అక్కడ తీవ్రవాదం, ఉగ్రవాదం ఎక్కువని. గత 2 సంవత్సరాల నుంచి ముస్లింల నుండి బెదిరింపులు రావడం లేదు. కొన్ని స్వయం ప్రకటిత సనాతన సంస్కృతివాదుల నుండి వస్తున్నాయి. మా పద్ధతులపై వేలు పెట్టడానికి మీరెవరు అని అంటారు. మీరు చెప్పరు, తిడుతూ మాట్లాడతారు. తర్వాత మాయమైపోతారు, ఎలాగో కూడా తెలియదు. మేము ఏ దారిలో వస్తామో పోతామో మాకు తెలుసు, యాక్సిడెంట్ అవుతుంది, ఎలా అయిందో కూడా తెలీదు అని అంటారు. మన పరిస్థితి విచిత్రంగా ఉంది. ఇది ఇస్లామిక్ తీవ్రవాదులు మరియు హిందూ తీవ్రవాదుల గురించి. ఆ తర్వాత మీరు దేనిపైకి రండి. ఈ వామపక్షవాదులు, లెఫ్టిస్టులు, వీరిని లిబరల్స్ అని కూడా అంటారు. వారిని నేను రైటిస్ట్ అని అనిపిస్తుంది. ఎందుకంటే నేను ఉపనిషత్తులు మరియు వేదాంతం గురించి మాట్లాడుతున్నాను. కాబట్టి వారు నన్ను హిందూ బాబాల్లో ఒకటిగా భావిస్తారు. కాబట్టి వారికి ఎంత శక్తి ఉంటుందో అంత మేరకు మా పనిని ఆపుతారు. హిందువులకు నేను వామపక్షవాదిని అనిపిస్తుంది. కాబట్టి వారు ఎంత వ్యతిరేకించగలరో అంత చేస్తారు. ఇప్పుడు ఇందులో మరో కొత్త విషయం చేరింది. ఎందుకంటే ఇప్పుడు నేను దళితులకు కూడా చెప్తున్నాను.
సనాతన ధర్మం నిజానికి ఏ విధమైన కుల వ్యవస్థను ఆమోదించదు. కాబట్టి దళిత నాయకులు కూడా నాతో ఇబ్బంది కలుగుతోంది. వారు మేము దళితులను సనాతన ధర్మం నుంచి దూరం చేస్తున్నామని అన్నారు. మేము వారిని బౌద్ధులుగా మారమని లేదా మరేదైనా మారమని సనాతన ధర్మం నుండి వేరుగా ఉండమని చెప్తున్నాం. మరి మీరు దళితులను సనాతన ధర్మంలో తిరిగి కలుపుతున్నారు. కాబట్టి వారికి నాతో సమస్య ఉంది. నాతో సంతోషంగా ఉన్న వర్గం ఏదీ లేదు. ముస్లింలు ముందు నుంచే కోపంగా ఉన్నారు, హిందువులు కూడా కోపంగా ఉన్నారు, దళితులు కోపంగా ఉన్నారు, లెఫ్ట్ లిబరల్స్ కూడా కోపంగా ఉన్నారు. వ్యతిరేకించేవాళ్ళు చాలామంది ఉన్నారు. మద్దతిచ్చే సమయంలో చాలా తక్కువ మంది కనిపిస్తారు. ఇప్పుడు చెప్పండి, ఏం చేయాలి? నమస్కారం ఆచార్యజీ. మీరు ఈ మాట్లాడిన విషయాలు అర్థమయ్యాయి. సంస్థలతో 20 సంవత్సరాలుగా అనుబంధం ఉంది. అర్థం చేసుకున్నాను, మనసులో ఏమీ పెట్టుకోలేదు. మరియు మీరు చెప్తున్నట్లు కుట్రలు అందరి మతం పేరు మీద వారి కుట్రలు చూసి మతంపై మనసు పొందింది. పైన మంచిగా కనిపించేవారు కానీ లోపల తమ స్వంత మతానికి వ్యతిరేకంగానే కనిపిస్తారు. మరియు వారు మిమ్మల్ని అడిగినప్పుడు మీరు చెప్పలేదని ఎందుకు చెప్పలేదో నాకు అర్థమైంది. నేను మీకు ఏం చెప్పలేదు, అన్నీ చెప్పేశాను లేదు కదా. లేదు లేదు నేను ఎందుకు ఇలా చేస్తున్నానంటే వాళ్ళు చెప్పారు కనుక మీకు చెప్తున్నాను. ఆగండి, ఇక మీరేమీ చెప్పకండి. నేను అన్నీ చెప్తున్నాను అని చెప్పాను. నేను వారి భాషలో మాట్లాడాలనుకోవడం లేదు. అవును, మీరు అర్థం చేసుకునే భాషలోనే నేనంతా చెప్పాను. మన ఇద్దరి మధ్య సంభాషణ జరిగింది. కానీ వారు ఏ భాషలో చెప్పించాలనుకుంటున్నారో ఆ భాష ఇతరులది. ఆ భాషలో మాట్లాడడం ఇప్పుడు ఈ మిషన్కి మంచిది కాదు. మిషన్ కోసం మంచిది కాదు. కాబట్టి నా సోదరులకు సోదరిమణులకు విజ్ఞప్తి చేయాలనుకుంటున్నాను. మనం మన చేతులు దాచి గతంలో ఏమి జరుగుందో అది ఆచార్యజీతో జరగకూడదని. ధన్యవాదాలు. ధన్యవాదాలు.